ఖమ్మంలో వాహనదారులు మండిపడుతున్నారు. చమురు ధరలు ఇంకా పెరిగితే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని, సామాన్యులపై పెను భారం పడుతుందని వాపోతున్నారు. సీఎన్జీ ధర కూడా కిలో ₹102కు చేరిందని, కానీ తమ సర్వీస్ ఛార్జీలు మాత్రం పెరగటం లేదని ఆటో వాలాలు వాపోతున్నారు. ఇక్కడ ఖమ్మంలో వాహనదారులు ఏమంటున్నారు, మా ప్రతినిధి భూపాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. పెట్రోలు డీజిల్ ధరలు మరోసారి గత అర్ధరాత్రి నుంచి పెరగడంతో దాదాపుగా ఈ 5 రోజుల్లో ₹4 వరకు పెట్రోలు డీజిల్ ధర పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఖమ్మంలో ₹111.83 పెట్రోల్కి పెరిగింది. అదేవిధంగా డీజిల్ కూడా అదే స్థాయిలో ₹82 పెరిగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ 5 రోజుల్లోనే పెట్రోలు డీజిల్ 2 సార్లు పెరిగిన పరిస్థితి ఉంది. దీంతో కొంత వినియోగదారుల మీద కొంచెం భారం పడినట్లే మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటి పెట్రోల్ రేట్లను ఎట్లా అనిపిస్తుంది? పెట్రోల్ రేటు మొన్న ₹3 ఈరోజు 80 పైసలు పెరిగినందుకు సామాన్య మానవుడి మీద చాలా ప్రభావం చూపుతుంది. విలేజ్ నుంచి వచ్చే సుతారు పని చేసే వాళ్ళు కానీ ఇంకెవరికైనా రోజుకి ₹4 అంటే 1 లీటర్ మీద రోజు ₹8 ఖర్చు అవుతుంది. ఇతను సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ పెట్రోల్ రేటు తగ్గించాలని నరేంద్ర మోడీ గారికి కోరుతున్నాము. ఇంకా పెట్రోల్ రేటు పెరగకుండా చూడాలని కూడా మేము చాలా వరకు కోరుకుంటున్నాము. ఏంది ఎంత పెరిగిందట? ₹3 పెరిగింది. ఉన్నోడు బతుతాను, లేనోడు చస్తాను ఇక్కడ అంతే. నేను మీదగా వేసేది ఎవడైనా భారం. రేట్లు మామూలు రేట్లు కాదు. ప్రజలు బతకాలన్నా బిజినెస్ చేయాలన్నా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంత మునుపు నరేంద్ర మోడీ రాకముందు మనకి ఎంత ఉండే ₹45, ₹45, ₹46 ఉండే. ఇప్పుడు ఇవాళ ₹112 అయింది పెట్రోలు, ₹102 డీజిల్ అయింది. కానీ ఎట్లా బతకాలో అర్థం కావట్లే. నేను వాహన యజమానులు అంటే దాదాపు వాహన యజమానులు ఒక విధంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్దారులు వాళ్ళకి మాత్రం ఇంకా సమస్యలు ప్రధానంగా ఆటోలు అంటే ఆటోలకు సంబంధించిన వాళ్ళు మాకు ధరలు పెరగలేదు, సర్వీస్ ఛార్జీలు పెరగలేదు, కానీ ఇంధన రేట్లు పెరుగుతున్నాయి, దీనివల్ల మేము సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.